బోయపాటి గారు అసలు ఏం చేయబోతున్నాడో అర్థమైతలేదు. ట్రైలర్ అయితే చిత్ర విచిత్రంగా అనిపించింది నాకైతే. మీకు ఎట్లా అనిపించింది ట్రైలర్ అనేది కింద కామెంట్ లో పెట్టండి. జై బాలయ్య అంటారు, జై జై బాలయ్య అంటారు, మీ ఇష్టం. కానీ ట్రైలర్ మాత్రం చెత్తగా ఉంది, అసలు నచ్చలేదు నాకు. తమనన్న కూడా చాలా న్యాయం చేద్దామని చూసిండు, కానీ ఆయనతో కూడా కాలేదు. అక్కడక్కడ ఆఫ్ బీట్స్ ఉన్నాయి, మొత్తం అసలు బాలేదు. అండ్ బాలయ్యది ఆ లుక్ ఏదైతే ఉందో అక్కడ మేకప్ చేసినట్టు ఈజీగా కనిపిస్తుంది. అండ్ విఎఫ్ఎక్స్ వర్క్, సిజిఐ వర్క్ చాలా దరిద్రంగా ఉంది. అసలు కొన్ని అయితే ఏఐ యూజ్ చేసిండ్రు, అండ్ కొన్ని దగ్గర సిజిఐ చాలా కనిపిస్తుంది. ఆ బ్లడ్ షాటరింగ్ ఏదైతే ఉందో అది ఈజీగా కనిపిస్తుంది, అసలు నచ్చలేదు. అండ్ అఖండ 2 కి సంబంధం ఉంది, కానీ దాంట్లో ప్రజ్ఞా జాషువల్ అయితే కనిపిస్తలేదు. ఆమె ఎట్టుపోయిందో మరి, ఆమె ఏం చేసేసిండ్రో నాకైతే అర్థమైతలేదు. అఖండ 1 లో లాస్ట్ కి చెప్పిండు కదా, చిన్న పాపకి ఏమైనా సరే నేను ఏడున్నా సరే వస్తాను నీ కోసం అని చెప్పి. అట్లనే దీంట్లో కూడా ఆ హిమాలయాల్లో ఆ పాప వరెత్తుతా ఉంటది, ఆమె కోసం ఈ అఖండ వస్తాడు, ఏదో చేస్తాడు, ఏదేదో ఫైటింగ్లు చేస్తాడు. అసలు ఆ పోస్టర్ లో ఉన్న సీన్ అయితే లిటరలీ ఆ గన్ను కూడా ఎంత డమ్మి కనిపిస్తుంది అంటే, థర్మాకోల్ తో చేసినట్టు, లైక్ విఎఫ్ఎక్స్ చేసినట్టు కనిపిస్తుంది లిటరల్లీ. అఖండ 1 లోనేమో పోలీస్ వాళ్ళతోని, అఖండ 2 లోనేమో ఆర్మీ వాళ్ళతోని. ఆ ఆర్మీ వాళ్ళు ఎవరెవరో ఉన్నారు, వాళ్ళు మైన్మార్ వాళ్ళు, మరి ఎక్కడోళ్ళు, మరి పాకిస్తాన్ వాళ్ళు, అర్థమైతలేదు నాకైతే. లిటరల్లీ అసలు ఆది పిని శెట్టిని అయితే ఘోరం చేసేసిండ్రు. ఆయనతోనే ఆ విఎఫ్ఎక్స్, ఆ బొమ్మల విఎఫ్ఎక్స్ ఏందో నాకైతే అర్థం కాలేదు. ఆది పిని శెట్టి లుక్ మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ లో పెట్టండి. నాకైతే అస్సలు నచ్చలేదు. యాక్చువల్లీ ఆ లాజిక్ గానీ, ఆ ఫిజిక్స్ గానీ అడగొద్దు మనం. ఒకవేళ మనం అడిగినాం అనుకో, మన మీదనే తప్పేసేస్తారు, అవన్నీ చూస్తారా సినిమాలో అని చెప్పి. మీరు కూడా గంతే చేస్తారు అనుకోండి. అండ్ బాలయ్య బాబు అయితే ఆల్రెడీ మనకు ఆ గుహలో ఉన్న ఏదైతే షార్ట్స్ ఉన్నాయో అవన్నీ దీంట్లో ఉన్నాయి. అండ్ మెయిన్ థింగ్ ఏం పట్టుకున్నారంటే మహాకుంభ మేళాని పట్టుకున్నారు. ఈ డివైన్ డివోషన్ కాన్సెప్ట్ అనేది ఎన్ని రోజులు లాగుతారో దీన్ని నాకైతే అర్థమైతలేదు. ఇంకా వాళ్ళకే తెలియాలి ఈ కాన్సెప్ట్ మీద ఇంకెన్ని సినిమాలు తీస్తారో. ఇక బోయపాటి గారు అయితే ఇంకా ఫిజిక్స్ కి, లాజిక్ కి సంబంధం లేకుండా తీస్తాడు. ఎందుకు తీస్తాడో మరి. 200 crores బడ్జెట్ అంట. నాకైతే ఎక్కడా అట్లా అనిపించలేదు. 200 crores జస్ట్ ఇట్లా పుణ్యానికి ఇట్లా ఎగరేసినట్టు అనిపించింది నాకైతే. అసలు ట్రైలర్ వచ్చినట్టు కూడా ఎవ్వరికి తెలియదు. లిటరల్లీ బజ్ లేదు, ఏం లేదు సినిమాకి. సో దట్స్ ద రివ్యూ ఆన్ అఖండ 2 ట్రైలర్. December 5th అంటే 4th కి ఎట్లాగో ప్రీమియర్స్ ఉంటాయి. సో చూద్దాం ఎట్లుంటే అట్లా. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ తాక్. జై హింద్.